ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవచ్చు. తప్పకుండా దేనికైనా సమాధానం చెప్తారు, ఇబ్బంది ఏం లేదు కదా మీకు? డెఫినెట్గా. ఓకే, రైట్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మీ నియోజకవర్గంలో సరే గత ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా తెలుసు. కానీ మీరు ఓడిపోవడానికి గల కారణాలు అంటే మీ ప్రభుత్వం మీ కాదు, మీ మీ నియోజకవర్గం తర్వాత వస్తాను. మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు మీరు దాదాపుగా 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించామని చెప్పుకుంటున్నారు మీరు. నిజంగా మీ దాంట్లో మీ మీ పరిపాలనలో కొన్ని మంచి పనులు చేస్తుండొచ్చు. ముఖ్యంగా 24 గంటల కరెంటు. అదేవిధంగా రైతు బంధులో అప్పుడు ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం ఏదో మన వరద బాధితుల ఆహార పొట్లాలు ఎదురు చూస్తున్నట్టు చూసే పరిస్థితికి వచ్చింది. సో మరి మీరు అంత అంత మంచి చేస్తుంటే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఒక ఒక అంటే మాజీ ఎమ్మెల్యేగా మీరు ఏం గ్రహించారు? అంటే చరిత్రలో బాగా చేసేది కాబట్టి వీళ్ళనే ఉంచుదామనే ఆలోచన ప్రజలకు ఎప్పుడు లేదు అని అనేది గత చరిత్ర కూడా చెప్తా ఉంది. అంటే అంటే మంచిగా చేస్తూ ఉంటారా? అంటే కాంగ్రెస్ చేసినా ఇంకోళ్ళు చేసినా సుదీర్ఘ కాలం పాటు కంటిన్యూస్ గా ఒక్కళ్ళే ఉన్న ప్రభుత్వాలు ఏవి లేవు. ఓకే. 10 గత సంవత్సరాలు చరిత్రలో అవును. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఒక మార్పు కోసం మేము అవకాశం ఇచ్చినామని ఈ రోజు ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు కదా. అవును. ఒక చేంజ్ కేసీఆర్ కోసం. గారు అంటే ఏం చేయక కాదు, కేసీఆర్ గారు ఏదో చెయ్యలేదు అనేది కాదు, ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఒకసారి చూద్దామని చెప్పేసి మార్పు కోసం ఓటేసినాం అని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. అంతేగాని ఆయన అహంకారం వల్ల అహంకారాన్ని ఓడించాలి, ఒకసారి ఆయన్ని ఇంటికి పంపించాలి, ఫామ్ హౌస్కి పరిమితం చేయాలని కొన్ని మాటలు కూడా వచ్చినాయి. మరి దీనికేం సమాధానం చెప్తారు? ఒక మంచి కుక్కని చంపడానికి పిచ్చి కుక్క పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తే 10 మందిని రాళ్ళేసి ఏ రకంగా అయితే పిచ్చి కుక్కని చంపిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయో, ఒక మంచి వ్యక్తి మీద కూడా బద్నాం చేయడానికి, బురద చల్లటానికి ఆయన మంచోడు కాదు, అహంకారి, కలవడు, రకరకాల ప్రచారాలు యూట్యూబ్ ఛానళ్ళలో చేసిన దాఖలాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిందల్లా ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదాలో చెప్పిందల్లా వాస్తవం అని చెప్పేసి ఇది వాస్తవం కాకపోతే ఏదో శిక్షలు పడతాయంటే ఆ భయం వేరే విధంగా ఉంటుంది. నువ్వు ఏమన్నా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో. కాబట్టి అది నమ్ముతావా నమ్మకపోతావా అది నీ ఇష్టమని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అవాకులు చెవాకులతోని, లేనిపోని ఆరోపణలతోని, అబద్ధాలతోని ఎట్లన్నా మామూలుగా అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేసిన దాంట్లో చాలా మంది అమాయకులు నమ్మిర్రా నమ్మలేదా, ఏం జరిగింది ఏంది అనేది ఒక భాగం అయితే, మొత్తానికైతే మార్పు అనే పేరు మీద ప్రభుత్వాన్ని మార్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజలు ఏం ఆలోచించి ఊహించి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి? వాళ్ళు ఏం చెప్పారు అధికారంలో రావడానికంటే ముందు? ఇవాళ కేసీఆర్ గారి కంటే అదనంగా మేము చేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామన్నారు వృద్ధులకి. కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతులకు అన్నారు. కళ్యాణ లక్ష్మి ఆయన లక్షిస్తున్నాడు, మేము అదనంగా తులం బంగారం ఇస్తామని అన్నారు. ఆడవాళ్ళకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇస్తామని చెప్పారు. స్కూటీలు ఇస్తా అన్నారు. అసలు అరచేతుల వైకుంఠం చూపించారు. ప్రజలు నమ్మిరు, ఓట్లేసారు, అధికారం వచ్చింది, అందరం ఎక్కిండు. ఏం జరుగుతుంది? ఏ ఒక్క పథకం అన్నా అమలవుతుందా? ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో కూడా, మేము అలా చెప్పినాము, మా లెక్కల ప్రకారం మేము ఇచ్చినాము, అధికారులు మాకు ఇచ్చిన లెక్కల ప్రకారం, మా చేతికి అందిన లెక్కల ప్రకారం మేము ఇచ్చినాము, అవి మీకు అందినయో లేదో నాకు తెలియదు, అందకపోతే నేను బాధ్యుని కాదంటాడు. ఒక ముఖ్యమంత్రి ఒక అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే, ప్రజలంటే అంత చులకన భావంతో మాట్లాడితే, ఆయన బాధ్యతను విస్మరించి మాట్లాడితే ఇంకేం చెప్తారు? ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాధాన్యత కలిగిన సమావేశం ఇది. ముఖ్యమంత్రి గారు ఉండరు అసెంబ్లీలో. కాలక్షేపానికి వాళ్ళు కొన్ని తీర్మానాలు పెడతారు. ఇవాళ బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే గ్రామాలలో నీళ్లు రాని సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇతరాతర ప్రధాన సమస్యలు బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చకు అనుమతించరు. అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఈ 10 రోజుల వ్యవధిలో ఇవేమి చర్చకు రాలేదు అసలు. ఏది వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షాలు దాన్ని తిరస్కరించడం, పక్కకు పెట్టడమే. ఇప్పటి వరకు జరిగిన దాదాపుగా సమావేశాలలో ఏదన్నా ఒక్కటైనా పనికొచ్చే ఒక టాపిక్ మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఏం జరిగింది? అసెంబ్లీ
దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గంటకి, ఎన్ని రోజులు నిర్వహిస్తే ఎన్ని కోట్లు ఖర్చు అయినాయి, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు, ఏ పని మీద పోయిర్రు, ప్రజలకు అత్యంత విలువైన సమయాన్ని ఈడ కేటాయించాల్సింది, ఇక్కడ తీర్మానాలు చేయాల్సింది, ఇక్కడ ప్రతిపాదనలు చేయాల్సింది, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది వదిలిపెట్టి రేపు చేయాల్సిన వాటి మీద ప్రతిపక్ష నాయకులకి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి మీరు ఆయన రావాలి ఈయన రావాలని చెప్పేసి మాట్లాడి మరి సమావేశాలు అవుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? సరే ఆయన ఉన్నాడా ముఖ్యమంత్రిగా మన 2.5 గంటలు మాట్లాడారు, అది మీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కదండి, మరి కనీసం ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి మా కేసీఆర్ పార్టీ గారు మాట్లాడుతూనే ఉంది కదా, శాసనసభ కాదు సార్, పక్ష ఇప్పుడు నేతలు. అంటే ప్రతిసారి ప్రతి ఎమ్మెల్యే మీలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే ఆ కేసీఆర్తోనే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలా, కేటీఆర్ వస్తున్నారు కదా, కానీ అధ్యక్షుడు ఆయన కదా, ఆయన రావాలి కదా, వచ్చి ప్రజల తరపున మాట్లాడాలి కదా. ఇది ఒక పార్టీ, పార్టీ సిద్ధాంతం ప్రకారము అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పాత్రను పోషించటంలో వైఫల్యం చెందితే, మేము ప్రశ్నించటంలో వైఫల్యం చెందితే అప్పుడు మాట్లాడాల. ఇక్కడ ఉన్న మా పక్ష నేతలకి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా కేసీఆర్ గారు వస్తేనే అని అంటే ఎట్లా? కేసీఆర్ గారు అడగాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వారు తీసిన దిశానిర్దేశం ప్రకారం మా పక్ష నేతలు మా సభ్యులు అడుగుతూనే ఉన్నారు, వాటికి సమాధానం లేదు. కేసీఆర్ గారే పర్టికులర్గా ఈ ప్రశ్న అడగాలనే లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన కూడా జీతం తీసుకుంటున్నారు కదా, దాదాపుగా రేవంత్ రెడ్డి గారు మన సభలో చెప్పారు 1,06,00,000 తీసుకున్నాడు ఇప్పటివరకు జీతం. ఇప్పుడు సో ఎదుటి ఆయన వాళ్ళ మీద జీతం తీసుకున్న దానికన్నా పని చేయాలి కదా అంటారు. అట్లంటే మరి ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకుంటున్న దాని ప్రకారం తగిన న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఎదుటి వాళ్ళని అంటున్నప్పుడు మన కూడా ఏమంటారు, మన బాధ్యత ఏంటి సరే అనేది కూడా వచ్చి అటెండ్ మాట్లాడాలి. అవుతున్నారు, ఏం మాట్లాడాల్సిన అంశాల మీద మాట్లాడుతున్నారు, ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటే వెళ్తున్నారు, మొత్తానికి రాకుండా అయితే ఎగ్గొట్టట్లేదు కదా ముఖ్యమంత్రి గారు. మొత్తానికి రాకుండా అంటే మీరు వచ్చి ఏం చేసిరు? మీరు ఏదైనా అక్కడ సమాధానం దొరుకుతుందంటే, మా సూచనలు సలహాలు పాటిస్తారనంటే, తప్పకుండా మేము చెప్పే వాటిని పరిగణలోకి తీసుకుంటారనంటే ఓకే, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా సభకు వస్తారు, మాట్లాడతారు. కానీ ఈరోజు అడుగుతున్న వాళ్ళకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నదే సరిగా లేదు అక్కడ. మీరు కొత్తగా ఏదైనా చేస్తుంటే దాంట్లో కొన్ని చేర్పులు మార్పుల కోసం సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మీకు అందించగలుగుతారు. మీరు ఈరోజు అసెంబ్లీనే నడిపించడానికి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుపోతూ ఉంటే ఇంకా వచ్చి ఎంత చెప్తే కూడా ఏం చెప్తే కూడా జరిగే ప్రయోజనం ఏంది? మీరు ఇలా తప్పించుకోవడానికి, ఎదుటోళ్ళ మీద బురద జల్లటానికి అసెంబ్లీకి రావట్లేదు, లేకపోతే జీతాలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప, తప్పకుండా వారి ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడిగా జీతం గురించి మాట్లాడుతున్నారు. వారు లేకపోతే అసలు ఈ రాష్ట్రమే లేదు కదా. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఈ రాష్ట్రానికి లేదు కదా. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడితే వాటిని కొనసాగించే పరిస్థితే మీకు లేదు. వారు వస్తేనే, వారు చెప్తేనే అని చెప్పేసి అని అంటే ఎట్లా? మా పార్టీ సభ్యులు ఉన్నారు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు ఇవాళ అధికార పార్టీ వాళ్ళు. కొత్తగా చేస్తున్నది లేదు, ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తున్నది లేదు. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో సూచనలు సలహాలు ఇవ్వడానికి వస్తారు. మీరు ఏ రకంగా అవమానించాలి, ఏ రకంగా తిట్ల పురాణంతో తిట్టాలి, ఇంకేదో చేయాలి, మీరు మీ పైశాచిక ఆనందాన్ని పొందటానికి రమ్మనంటున్నారు తప్ప దాంట్లో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు కదా. సో మొత్తానికి మీ ప్రభుత్వం మారడానికి ఒక మార్పు కోరుకున్నారు తప్పితే ప్రజలు దీని మీద వ్యతిరేకత అయితే లేదంటారు మీ మీద. ఈ రోజు కూడా ప్రజలు చెప్తున్న మాట అదే కదా. ప్రజలు చెప్తున్న మాట ఏంది? ఎన్నికలైన మరుసటి రోజే ఏమంటున్నారు? అయ్యో, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సరే ఏదో పోతాడు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోతాడు అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పేసి ప్రజలే చర్చ పెట్టేది కదా. ఇయాల్టి కూడా ఆడనో ఈడనో మూసి బాధితులు కానీ, ఇంకా వేరే కానీ, వరద బాధితులు కానీ, ఎవరు నోరు తెరిచినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ విపత్కరమైన పరిస్థితులైనా కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే, కేసీఆర్ గారు అనవసరంగా మేము పోగొట్టుకున్నామని చెప్పేసి నెత్తినోరు బాదుకుంటున్నారు కదా, చెంపలేసుకుంటున్నారు కదా. ఇవాళ ఎవరితోనూ చెప్పిస్తున్నది కాదు కదా, అది స్వచ్ఛందంగా ప్రజలే చెప్తున్నారు కదా.